అనంతపురం జిల్లా తాడిపత్రిలో హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. తోటి హిజ్రాలే కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఆటోలో 7 హిజ్రాలు వచ్చి మల్లికను కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అదే రోజు రాత్రి చల్లవారిపల్లి రైల్వే గేటు సమీపంలో మల్లిక మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 3 అరెస్టు చేశారు. అయితే ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదని మల్లిక బంధువులు ఆందోళన చేపట్టారు. మల్లిక మృతదేహంతో ధర్నా నిర్వహించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు తాడిపత్రి పోలీసులు 3 ఇజ్రాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాడిపత్రి పట్టణంలో మల్లిక అనే ఇజ్రాను నిన్న సాయంత్రం గుర్తు తెలియని కొంతమంది వచ్చి ఆటోలో వచ్చి కిడ్నాప్ చేశారు. ఆ ఆటోలో వచ్చిన 7 ఇజ్రాలు బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు, మల్లికను తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్ లో నిక్షిప్తమైనాయి. అయితే కిడ్నాప్ కు గురైన మల్లిక అనుమానాస్పద స్థితిలో చల్లవారిపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఇది అనుమానాస్పద మృతి కాదు, ఖచ్చితంగా హత్య చేశారంటూ కూడా ఇతర మరొక గ్రూప్ చెందిన హిజ్రాలు ఆందోళన పట్టబట్టారు. ఖచ్చితంగా ఇది ఇజ్రాను మల్లికను హత్య చేసి ఈ విధంగా అనుమానాస్పద మృతిగా చిత్రీకరిస్తున్నారంటూ తాడిపత్రి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన దిగారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే మల్లిక అనే ఇజ్రా అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇది ఖచ్చితంగా హత్య అంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే అనుమానాస్పద మృతిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని 3 ఇజ్రాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నవీన్. ఓకే సురేష్.